తెలంగాణలో చాలా చోట్ల భూమి కంపించింది కదా. అసలు భూకంపాలు ఎలా వస్తాయో తెలుసా మీకు? ఎందుకు వస్తాయంటే భూమి పొరల్లో సర్దుబాట్ల వల్ల భూమి కంపిస్తుంది అని సైంటిస్టులు చెప్పే మాట. అయితే ఆ సిద్ధాంతం తప్పు అని అంటున్నాడు ఓ ఎమ్మెల్యే. సైంటిస్టుల కంటే ఎక్కువ తెలుసా ఎమ్మెల్యేలకి అని మీ డౌట్ కదా. ఒక్కసారి ఆయన ఏం చెప్తాడో వినండి. రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. అవును, చేశాడు. అయితే ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? ఏమి రియాక్షన్ సార్? రుణాల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏందా? అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు. దేవుళ్ళు వార్నింగ్ పంపిస్తున్నారా? అయితే గీత బ్యాంక్ మేనేజర్లు నోటీసులు పంపించాలి కానీ దేవుళ్ళు వార్నింగ్ పంపించడం ఏంటి సార్? ఇలా దేవుడే పై నుంచి నీకు సిగ్నల్ పంపించిండు. అవునా? నిజమా? ఏం సిగ్నల్ పంపించాడు సార్ దేవుడు? నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు, బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. వామ్మో, ఇదేందయ్యా? ఇది నేను ఎప్పుడు ఇలా రేవంత్ సార్ మీద దేవుడి కోపం వచ్చి భూకంపాలు తెప్పించాడా? ఊరే ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. మరి ఇప్పుడు ఎలా సార్? మరి శాంతి పూజలు ఏమన్నా చేస్తే దేవుడి కోపం చల్లారుతుందా ఏందా? కొంచెం ఎవరన్నా అయ్యగారిని అడిగి కనుక్కోండి సార్. రేవంత్ రెడ్డి చేసిన పాపమేది. ఏంది సార్ మీరు? పాపాలు శాపాలు కోపాలు తాపాలకి భూకంపం వస్తుందా సార్? రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. ఊరుకోండి సార్, మీరు మోకాలకి బోడిగుండుకి ముడి పెడతారేంది? రేవంత్ రెడ్డి సార్ మీద కోపం ఉంటే వేరే విధంగా చూపించండి, అంతేగాని ఈ కితకితలేంది సార్? ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. అయ్యా దేవుడా, నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మధ్యలో మీడియా ఎందుకు సార్? డైరెక్ట్గా ఆయనకే దండం పెట్టండి, పైన చూస్తుంటాడు కదా. మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు. ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు సార్. మా తెలంగాణ ప్రజలు మీ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడలేదు. అవును, ఆడలేదు. దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడతారు సార్, మీరేం వర్రీ కాబాకండి. ఏవి డ్రాస్టిక్ గా తీసుకోకండి డిసిషన్లని. ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. ఓకే, రిక్వెస్ట్ చేశారు కదా, ఇక దేవుడు ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోడు, సీరియస్ యాక్షన్ తీసుకోడు. ఏమంటారా? ఏమనుంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు సార్. అది సరేగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏంది సార్? అసలు నా ఒక్కని ఫోనే కాదు, మా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా సంతోష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేశారని అంటున్నారు సార్ వాళ్ళు. వీళ్ళే లంగ పనులు చేసుకుంటా దొంగ ఒరినట్టున్నది రేవంత్ రెడ్డి గారి తీరు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న చితక శిక్షలు ఉంటే విధించమని ఆ దేవుణ్ణి కోరండి సార్. ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో చూద్దాం.